హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం వెదర్ ఆర్ గురించి తెలుసుకోబోతున్నాం. వెదర్ ఆర్ అంటే అవునో కాదో అని అర్థం. వెదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే సందేహంగా మాట్లాడుతున్న సందర్భంలో, వస్తాడో రాడో, అవునో కాదో, ఉంటుందో లేదో, ఇలాంటి వాటిని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం వెదర్ ఆర్ను ఉపయోగిస్తాము. కెన్ యూ టెల్ మీ వెదర్ యూ క్యాన్ గో దేర్ ఆర్ నాట్? నీవు అక్కడికి వెళ్తున్నావో లేదో చెప్పగలవా? ఐఎమ్ గోయింగ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను వెళ్తున్నాను. ఐ క్యాంట్ సే వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్. ఆమె వస్తుందో లేదో నేను చెప్పలేను. టెల్ మీ వెదర్ హీ విల్ రైట్ ద ఎగ్జామ్ ఆర్ నాట్. అతడు పరీక్ష రాస్తాడో లేదో నాకు చెప్పు. ఐ వాంట్ టు నో వెదర్ హీ ఈజ్ ఎట్ హోమ్ ఆర్ నాట్. అతడు ఇంటి వద్ద ఉన్నాడో లేదో నాకు తెలియాలి. ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ వెదర్ యు ఆర్ డైడ్ ఆర్ లైవ్. నీవు చచ్చినా బ్రతికినా ఒకటే. ఐ డోంట్ ఫీల్ వెదర్ యు పాస్ ఆర్ ఫెయిల్. నీవు పాస్ అయినా కాకపోయినా నేనేమనుకోను. వెదర్ ఆర్ అంటే అవునో కాదో అని అర్థం. వెదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే సందేహంగా మాట్లాడుతున్న సందర్భంలో, వస్తాడో రాడో, అవునో కాదో, ఉంటుందో లేదో, ఇలాంటి వాటిని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం వెదర్ ఆర్ను ఉపయోగిస్తాము. కెన్ యూ టెల్ మీ వెదర్ యూ క్యాన్ గో దేర్ ఆర్ నాట్? నీవు అక్కడికి వెళ్తున్నావో లేదో చెప్పగలవా? ఐఎమ్ గోయింగ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను వెళ్తున్నాను. ఐ క్యాంట్ సే వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్. ఆమె వస్తుందో లేదో నేను చెప్పలేను. టెల్ మీ వెదర్ హీ విల్ రైట్ ద ఎగ్జామ్ ఆర్ నాట్. అతడు పరీక్ష రాస్తాడో లేదో నాకు చెప్పు. ఐ వాంట్ టు నో వెదర్ హీ ఈజ్ ఎట్ హోమ్ ఆర్ నాట్. అతడు ఇంటి వద్ద ఉన్నాడో లేదో నాకు తెలియాలి. ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ వెదర్ యు ఆర్ డైడ్ ఆర్ లైవ్. నీవు చచ్చినా బ్రతికినా ఒకటే. ఐ డోంట్ ఫీల్ వెదర్ యు పాస్ ఆర్ ఫెయిల్. నీవు పాస్ అయినా కాకపోయినా నేనేమనుకోను.